రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజారెడ్డిని రిమాండ్ కు తరలించారు. మహేశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. హత్య కేసులో తోపుదుర్తి రాజారెడ్డికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. అనే నమస్తే అట్లా జరుపు అట్లా బాబా దింపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజారెడ్డిని రిమాండ్ కు తరలించారు. మహేశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. హత్య కేసులో తోపుదుర్తి రాజారెడ్డికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజారెడ్డిని రిమాండ్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, తోపుదుర్తి ఉమామహేశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తోపుదుర్తి ఉమామహేశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా అనంతపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తోపుదుర్తి ఉమామహేశ్వరరెడ్డి తండ్రి మల్లారెడ్డి మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని తోపుదుర్తి సోదరులే హత్య చేశారంటూ కూడా మొదటి నుంచి కూడా ఉమామహేశ్వరరెడ్డి తండ్రి మల్లారెడ్డి అనుమానం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలి, ఖచ్చితంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులే తన కుమారుడిని హత్య చేశారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హత్య కోణంలో దర్యాప్తు చేయకపోవడంతో ఉమామహేశ్వరరెడ్డి తండ్రి మల్లారెడ్డి అనంతపురం ఎస్పీ జగదీష్కి ఫిర్యాదు చేశారు. గత సంవత్సర కాలంగా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా ఆత్మహత్యగా చెబుతున్నారు. ఖచ్చితంగా తన కుమారుడిని హత్య చేశారు, హత్య చేసి రైలు పట్టాలపై వేశారంటూ కూడా ఉమామహేశ్వరరెడ్డి తండ్రి మల్లారెడ్డి అనంతపురం ఎస్పీ జగదీష్కి ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా హత్య కోణంలోనే కేసు దర్యాప్తు చేయాలి, ఖచ్చితంగా తన కుమారుడిని హత్య చేశారు, రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగిందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లోతుగా కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు కూడా వెల్లడైనట్లు పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. ఏదైతే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి ఏదైతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఉమామహేశ్వరరెడ్డిని ఫోన్లో బెదిరింపులకు గురి చేసినట్లు కూడా పోలీసులకు ఖచ్చితమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఆడియో వీడియో కాల్స్ను కూడా పోలీసులు సేకరించారు. ఉమామహేశ్వరరెడ్డిని ఫోన్లో ఒక కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఖచ్చితంగా నిన్ను చంపి తీరుతానంటూ కూడా రాజశేఖర్ రెడ్డి ఫోన్లో ఉమామహేశ్వరరెడ్డిని బెదిరించినట్లు అందుకు సంబంధించిన ఆడియో కాల్స్ను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. దీంతో పాటు వీడియో కాల్ చేసి బెదిరించినట్లు కూడా ఉమామహేశ్వరరెడ్డి ఏదైతే మొదటి నుంచి కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడో, తనను చంపుతామంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ అనుమానాస్పద మృతి ఏదైతే గత సంవత్సరం జనవరి 25వ తారీఖున తాటిచెర్ల సమీపంలో రైల్వే ట్రాక్పై అనుమానాస్పద స్థితిలో ఉమామహేశ్వరరెడ్డి చనిపోయారు. మొదటగా రైల్వే పోలీసులు ఇది ఆత్మహత్య కోణంలోనే కేసు నమోదు చేశారు. అయితే ఇది తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, ఖచ్చితంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులే తన కుమారుడిని హత్య చేసి రైలు పట్టాలపై వేశారంటూ కూడా ఉమామహేశ్వరరెడ్డి
రెడ్డి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అదే కోణంలోనే అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే పోలీసులు ఆత్మహత్య కోణంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండటం పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పాటు ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో కలిసి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి తన కుమారుని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు హత్య చేసి రైలు పట్టాలపై వేస్తే కేవలం పోలీసులు ఇది అనుమానాస్పద మృతి ఆత్మహత్యగా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు న్యాయం జరగడం లేదు. ఖచ్చితంగా ఈ కేసు పైన లోతుగా దర్యాప్తు చేయాలి. ఖచ్చితంగా హత్య కోణంలోనే ఈ కేసును విచారించాలంటూ కూడా అందులో భాగంగానే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే అనంతపురం కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.